పోలీసుల గుడ్డలోడదీస్తానంటున్న మాజీ మంత్రి వైసీపీ నేత. ఇంతకీ ఎవరా మంత్రి ఏంటి అనే దానికంటే ముందుగా ఏదైతే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము గెలుస్తాం అని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు కదా, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందా లేదా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఓటమి చెందిన దగ్గర నుంచి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మాట్లాడే మాట ఏంటి అంటే కామన్గా రాబోయే ఎన్నికల్లో గెలుస్తాం, పోలీసుల్ని అలాగే అధికారులు ఎవరెవరైతే అధికార పార్టీ కంటే ఇప్పుడు ప్రస్తుతం కూటమికి వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నారో వాళ్ళందరినీ సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొస్తాం, వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం, వాళ్ళంతా చూస్తాం అని చెప్పి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు. సో ఇప్పుడు వాళ్ళ నాయకుడు మాట్లాడారు కాబట్టి ఇక అదే పంధాని మిగతా నాయకులు కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో ఇంకేముంది, ఆయన గెలుస్తామంటే గెలుస్తాం, ఆయన అంత చూస్తామంటే అంత చూస్తాం, అంతే కదా. ఇప్పుడు వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఇంకా వైసీపీ నాయకులందరూ కూడా ఇదే మాటగా వైనాట్ 175, వైనాట్ 175. అవి సాధ్యాలు ఎంత, ఏ విధంగా అవకాశాలు ఉంటాయి, ఏం అవసరంలా, మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి మేము అంటాం.